సార్ బిగ్ బాస్ పైన మెగా నీడలు విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అంటూ వస్తున్న వార్తలు, కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి. ఇప్పుడు అది చాలా ఉంది బిగ్ బాస్, అవన్నీ అన్నీ మనం చెప్పలేం. కానీ ఒకటైతే చాలా కొత్త సిలబస్, పాత సిలబస్తో కొత్త పరీక్ష రాయలేరు, ఇది చదరంగం కాదు రణరంగం, ఇలాంటి డైలాగులన్నీ కింగ్ నాగ్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా సెలబ్రిటీలు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కొంతమంది వచ్చి వెనక్కి తగ్గి మళ్ళీ వచ్చారు. అలీ భారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారు, ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి. కాకపోతే ఆసక్తి ఎక్కడ వస్తుందంటే ఈ మధ్యలో భరణి అనే ఒక యువ హాస్య నటుడు ఈ మధ్య కొంచెం ఇటు చిన్న సినిమాల్లోనూ చిన్న తెర మీద సినిమాల్లో కూడా కనపడిన నటుడు ఆయన వచ్చాడు. అతను వచ్చి రాగానే నాగబాబు అతనికి బెస్ట్ ఆఫ్ లక్, నీకు విజయంగా జరగాలని చెప్పారు. సో వాళ్ళకి సన్నిహితుడు కాబట్టి వ్యక్తిగతంగా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు మన మీడియాలో కానీ సినిమా ప్రపంచంలో కానీ అలా లేదు కదా. మెగా సోదరులు ఎవరైనా అందులో నాగబాబు వాళ్ళకి స్పోక్స్ పర్సన్ లాగా ఉంటారు దాదాపు. ఆయన ఇది చెప్పేసరికి సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ మొదలైపోయాయి. మెగా క్యాంపు ముందే భరణి ఆయన నిర్ణయించేసింది. సో మొదటి రోజునే ఆయనకు మద్దతుగా నాగబాబు చెప్పేశారు అంటే దాని అర్థం మనం ఇటువైపు మనకు మన మద్దతు ఈయనకు ఉంటుంది. మీకు తెలుసు కదా, దాంట్లో విమర్శలు లేదా మా మిత్రుడు నారాయణ లాంటి వాళ్ళు చేసే అవి అలా ఉంచితే కోర్టులు కూడా అనేక సార్లు చెప్పాయి. కానీ ప్రతి టాస్క్కు ఓటింగ్ తీసుకుని ఉంటారు కదా. సో ఆ టాస్క్ మీద ఓటింగ్లో ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తుంటారు. సో నాగబాబు ఇలా చెప్పారు కాబట్టి మెగా క్యాంపుకు, మెగా అభిమానులకు లేదా ఆ తరగతికి అంతా కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. మనం ఈ భరణిని బలపరచాలన్న పద్ధతిలో ఆ క్యాంపు నుంచి మెసేజ్ అందుతుంది. అయితే ఆ వెంటనే మళ్ళీ యాంటీ మెగా ఉంటుంది కదా, వీళ్ళందరూ అవకాశాలు చాలా అంటే అసలు మొదటి రోజే ఇంకా ఆటే మొదలవ్వలేదు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ మెగా నీడలు ఈ మధ్యకాలంలో మనం రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఎవరు వాళ్ళని బలపరిచారా, విమర్శించారా, ఇదొక క్యాంపెయిన్ అనండి లేకపోతే ఇదొక పరిశీలన ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ యాక్చువల్గా నాగ్ కదా, అక్కడ నాగార్జున ముందు నుంచి ఎక్కువ మధ్యలో ఒకటి రెండు సార్లు తప్ప, నాని ఎన్టీఆర్ ఒక 2 సార్లు వచ్చారు. సో అది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. నిన్ననే మొదలైంది. దానికి సంబంధించి ఒకటైతే నేను చెప్పగలిగింది, గతంలో విమర్శలు దృష్టిలో పెట్టుకొని కొత్త వివాదాలకు అవకాశం లేకుండా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, ఉత్సాహకరంగా నడిపిస్తే చాలా బాగుంటుంది. ఇంకా బిగ్ బాస్ నీడలు ఆయనకు ఓట్లు ఎన్ని వస్తాయి, ఎవరెవరు మధ్యలో ప్రతిసారి ఎలిమినేట్ అవుతుంటారు కదా, ఇవన్నీ మనం చూడాలి. నెక్స్ట్ వచ్చే వారం మనం మాట్లాడవచ్చు, అప్పటికి నడుస్తుంది కాబట్టి.